ఈ వీడియో చాలా మంది మీ డివిజన్ ప్రజలు తప్పకుండా వస్తారు. సో చివరగా మీ 19వ డివిజన్ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? డివిజన్ ప్రజలకు నమస్కరించి మరొకసారి నేను తెలియజేయడం అనగా, ఒక మంచి నాయకత్వానికి, మంచి వారికి పట్టం కట్టండి. నేను 100% మీరు ప్రజలు గెలిపిస్తే మా ఉద్దేశం ఏంటంటే, మీరు చూడాల్సిన అవసరం లేదు, చేసి చూపిస్తాం. మేము ఏదో దొంగ హామీలు ఇవి చేస్తాం అవి చేస్తాం అని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పాము. మాకు గత 30 సంవత్సరాల నుండి మేము రాజకీయంలో పనిచేస్తున్నాం కాబట్టి 100% మరింత ఉత్సాహంతో మాకు పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కరీంనగర్ మేయరు బీజేపీ కైవసం చేసుకోబోతుంది కనుక మన డివిజన్ కూడా బీజేపీ ఉంటే 100కి 200% మేము అక్కడికి పోయి పనులు కొట్లాడి తీసుకొచ్చి, ముఖ్యంగా ప్రధాన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిపై ఫస్ట్ ప్రియారిటీ. సెకండ్, ప్రతి రోడ్ల కూడా ఇప్పుడు మిగతా ఏరియాలలో ఎట్లయితే సీసీ రోడ్లు, డ్రైనేజీలు సెంట్రల్ నిధి నుండి మిగతా కార్పొరేటర్లు ఏ రకంగా వేసుకున్నారో, మన 19వ డివిజన్లో 100కు 100% పనులు అయ్యేలాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి సహాయంతో మన కరీంనగర్ మేయర్ బీజేపీ గెలవబోతుంది కాబట్టి వారిద్దరి సహకారంతో ఖచ్చితంగా 19వ డివిజన్ను అద్దంలా తీర్చిదిద్దడానికి మా వంతు సహాయశక్తులా కృషి చేస్తామని చెప్పి మరొకసారి ప్రజలకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఓకే, ఆల్ ద బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. విజయం సాధించాలని